చేసింది ఏమీ లేదు. ఐఐటి, ఐఐఎం, నవోదయ కేంద్రీయ విద్యాలయాలు, మెడికల్ కాలేజ్ ఏ ఒక్కటి లేకుండా విద్యార్థులను నిండా ముంచిందంటే మోడీ గారు. అలాగే ఐటీఆర్ ప్రాజెక్టు తీసుకుపోయి గుజరాత్ కు ఇండస్ట్రియల్ కారిడార్ తీసుకుపోయి ఉత్తరాది రాష్ట్రాలకు ఇచ్చి ఐటీ రంగానికి ₹1 సహాయం చేయకుండా యువతను నిండా ముంచింది ఈ మోడీ గారు. ఇవన్నీ ఓటర్ల దృష్టికి తీసుకువెళ్లి మోడీ గారిని గద్దె దింపడానికి ఎన్ఎస్యుఐ బూత్ స్థాయి నుంచి ప్రతి ఒక్క కార్యకర్త కష్టపడి పనిచేయాలని కోరుతున్నాను. ఈడున్నోళ్ళు ప్రతి ఒక్కరు స్థానిక సంస్థలలో వార్డు మెంబర్లు కానీ, సర్పంచులు కానీ, ఎంపీటీసీలు కానీ చేసేటోళ్ళే. ఎంతమందికి ఇంట్రెస్ట్ ఉంది వార్డు మెంబర్లు, సర్పంచులు, ఎంపీటీసీలు నెక్స్ట్ చేయడానికి? ఒకసారి చేయలేపురి. మీరు కనుక నెక్స్ట్ స్థానిక సంస్థలలో పోటీ చేయాలంటే మీ ఊర్లో మీ ఉనికి చాటుకోవాలి. పోయినసారి ఎమ్మెల్యే వచ్చిన లీడును మీరు ఏమాత్రం నగ్గేద్దు అన్న. మీ తరఫు నుంచి ఒక రిక్వెస్ట్, స్థానిక సంస్థలలో ఎన్ఎస్సీ వాళ్ళకి వాటా ఉండాలన్నా. వీళ్ళందరూ కష్టపడి పనిచేస్తారు. ఓటు అసలు ఎన్ఎస్సీ జరిగి కిరణన్నా గెలుపు కొరకు శంఖం పూరించరా, కాంగ్రెస్ సేనలన్నీ కదం దొక్కి కదిలరా.